న్యాయాందోళనలో సింగరేణి కార్మికులు ఉన్నారు. మరి మెడికల్ ఉంటుందా ఉంటుందా సమాధానం చెప్పాల్సిన బాధ్యత గుర్తింపు ప్రాధికార సంఘాల మీద ఉన్నది. మరి సింగరేణి పరిరక్షణ కోసం ఎన్నో హక్కులు సాధిస్తామని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 6 నెలల నుంచి మరి మెడికల్ ఇన్వాలిడేషన్ చేయడం లేదు. దాన్ని కూడా చాలా తక్కువ పర్సెంట్ చేస్తూ మరి కార్మికులకు అన్యాయం చేసేటువంటి దిశగా ప్రయాణించడం శోచనీయం. ముఖ్యంగా మందమరి ప్రజలైతే తీవ్రమైనటువంటి నిరాశలో మరి ఈ చీకట్లో బతుకమా అనేటువంటి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మందమరి ప్రాంతం ఉండదా పోతుందా అనేది కూడా అనుమానాస్పదంగా కనబడుతుంది. మరి ఏదైతే KK6 గని మరి పబ్లిక్ హియరింగ్ అయినాక కూడా ఆ గనిని కనీసం ఇంతవరకు తెరిచేటువంటి ప్రయత్నం జరగలేదు. శ్రావణపల్లి మీద కూడా ఎటువంటి ప్రయత్నం లేదు. మిగతా నడవాల్సినటువంటి మైన్స్ KK1 కావచ్చు, RK1 కావచ్చు, ఇంకా వాటికి ఎంతో అంటే నడిచేటువంటి అవకాశం ఉన్నా కూడా వాటిని బలవంతంగా మూసివేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మరి నాయకులు సోయి తెచ్చుకొని ఈ ప్రాంతం దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా HMS డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 6 నెలల నుంచి మెడికల్ జరగకపోవడానికి మరి గుర్తింపు ప్రాధాన్యత సంఘాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము HMS ప్రశ్నిస్తుంది. అదేవిధంగా గరులపైకి ఏదో సాధించినట్టు వచ్చి మేము అధ్యక్షమని గేట్ మీటింగ్ల కోసం వచ్చినప్పుడు సింగరేణి కార్మికులు నిలదీయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ ప్రాంతమే లేకపోతే ఇక్కడ వ్యాపారులు ఏం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఏం కావాలి. గత మెడికల్ కోర్టు బంద్ అయిన కానుంచి ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మిక కుటుంబాలన్నీ దిగ్భ్రాంతపోయి అసలు మా బతుకుదేరు ఉంటుందా లేదా, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయా, మా పరిస్థితులు ఏంటి అని అర్థం కానటువంటి ఒక భయానక వాతావరణాన్ని ఈ ప్రాంత కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటుంది. మరి పాలకుడేమో వేదికల మీద ప్రకటిస్తున్న తీరు మరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముగ్గురు కూడా కార్మిక వర్గానికి హామీ కూడా ఇలాంటి నమ్మకాన్ని కూడా కలిగించడంలో విఫలమైనది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా HMS పరంగా మేము కోరుకునేది ఏంటంటే కార్మికులకి ఉద్యోగ కల్పన అనేది ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మరి మీ ఎమ్మెల్యేలు మంత్రులు కేవలం వేదికల మీద ప్రకటనలు చేస్తే గానీ ఆచరణలో ఏమీ కూడా రూపం దాల్చడం లేదు. కాబట్టి HMS పరంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఈ ప్రాంతంలో జీవనం పొందినటువంటి కార్మిక కుటుంబాలుగా మేము ఆశిస్తున్నది ఏంటంటే ఈ ప్రాంతం మనగలగాలంటే సింగరేణికి నూతన గాను కేటాయిస్తే తప్ప మరి ఈ ప్రాంతం గతంలో లాగా కొనసాగేటువంటి పరిస్థితులు ఉండవు. ఇది వాస్తవం.